శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వత్యే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సేవకులకు భక్తులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, శ్రీ సువర్చలాశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క కృప పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాసమందు ఈ రాశివారు ముఖ్యంగా విశాఖ 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ యొక్క మాసం ప్రథమార్థం అంతా కూడా గురువు సంపూర్ణమైన యోగాన్ని అందించడం. అయితే ఉద్యోగంలో ఒక ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు సాగించేవారు తప్పకుండా విజయాన్ని సాధించే దాని కొరకు మీ యొక్క ప్రయత్నాలు సాగించాలని. అయితే గురువు పుష్కరకారకుడై ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైన యోగాన్ని అందించలేక కొంచెం బలహీనత చెంది ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఏదైనా దగ్గర ఉన్నటువంటి యొక్క నదీ అవకాశం ఉన్నటువంటి నర్మదా నది స్నానమాచరించటం, నదీ స్నానమాచరించినటువంటి తీర్థమును తీసుకొచ్చి ఇంట్లో సంప్రోక్షణ చేసుకోవటం, లేదు వెళ్ళలేనటువంటి వారు ఈ రాశి వారు ముఖ్యంగా కొంచెం తీర్థమునే సరే మనం స్నానమాచరించేటప్పుడు దాన్ని నీటిలో వేసుకొని స్నానమాచరించడం. ముఖ్యంగా అవకాశం ఉన్నటువంటి వారు దగ్గరలో ఉన్న దివ్యక్షేత్రంలో ప్రతి నిత్యము కూడా నమక చమకములతోటి స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని యొక్క మాసమంతా కూడా నిర్వహించినట్లయితే వీరు పట్టుకున్న ఏదైనా సరే మట్టి పట్టుకున్నా కూడా బంగారంలాగా పరిపూర్ణమైనటువంటి శుభాలు పొందే అవకాశం. అంతేకాకుండా చేయు వృత్తి వ్యాపారంలో ఎందు ఏ రంగంలో చూసినా కూడా అన్ని రకాలుగా లాభదాయం పొందే అవకాశం. అయితే ఆరోగ్యపరంగా మనం గమనించినా సరే గురువు యోగకారకుడై ఉన్నందువల్ల మన యొక్క మానసిక స్థితి సంతోషకరమైన వాతావరణంతో ఉండడం వల్ల అన్నీ కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం వల్ల ఈ యొక్క మాసంలో వీరికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా సంపూర్ణంగా లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ మాసం కావచ్చు, ధనపరంగా షేరు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒక విజయం సాధించే గొప్ప అవకాశం, ఎప్పుడు కూడా పొందినటువంటి లాభములు పొందే అవకాశం పరిపూర్ణంగా ఈ మాసంలో లభిస్తుందని, ప్రతి విషయంలో కూడా వీరు ఒక ధైర్యంతో నేను చేయగలను ఒక కాన్ఫిడెంట్తో ముందరకు వెళ్ళే అవకాశం. అయితే కుటుంబపరంగా సంతానపరంగా కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆ జాగ్రత్త వహించడం వల్ల వాళ్ళిచ్చే ప్రేరణ వల్ల, వాళ్ళిచ్చే సలహాల వల్ల ఏ రంగంలోనైనా సరే వీరు ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం, ఎటువంటి దానైనా సరే సునాయాసంగా అధిగమించే అవకాశం ఈ యొక్క వృశ్చిక వారికి సొంతమవుతుందని. అయితే ముఖ్యంగా వీరి యొక్క బంధుమిత్రుల వద్ద వాళ్ళు ఇచ్చే సలహాలను కొంచెం జాగ్రత్త వహించడం, స్నేహితుల వద్ద, సోదరుల వద్ద కానీ స్నేహితుల వద్ద కానీ వాళ్ళు ఇచ్చే ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని మూర్ఖంగా ముందరకు వెళ్ళడం కాకుండా కొంచెం జాగ్రత్త వహించి మన ఆలోచన విధానంతో క్రోడీకరించి మీ యొక్క ప్రయత్నాలు కానీ సాగించినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని. అయితే చిన్న చిన్న ఇబ్బందులు అనేది సహజంగా లభిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని పరిగణలో కాకుండా ఆ యొక్క ఇబ్బందుల్లోంచి అంటే నెగటివ్లోంచి పాజిటివ్గా తీసుకొని మీ యొక్క ప్రయత్నాలు కానీ సాగించినట్లయితే సంపూర్ణమైనటువంటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ మనం గమనించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు. అయితే కుటుంబంలోనే కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందాక చెప్పిన విధంగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుకు నమ్మక చెమ్మలతో అభిషేకాన్ని నిర్వహించడం, ప్రతి నిత్యము కూడా కొంచెం క్షీరములో గుడమును అనగా బెల్లమును వేసి భగవంతుని వద్ద నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం. ఈ యొక్క మాసమందు ప్రతి శనివారం అవకాశం ఉంటే నరసింహ లింగరూపం శనిభగవంతుడికి కావచ్చు, లేదు తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి మందపల్లిలో ఉన్నటువంటి మందేశ్వర స్వామి వారికి కావచ్చు, లేదు శనిశింగనాపూర్ కావచ్చు, కర్ణాటక పావుగడ కావచ్చు, తిరునల్లార కావచ్చు, ఇటువంటి దివ్యక్షేత్రంలో ఆ శని భగవాని పూజా కార్యక్రమాలు కానీ నిర్వహించినట్లయితే అర్ధాష్టమ శనీశ్వర స్వామి యొక్క ప్రభావం కొంతమేర ఉపశమనం పొంది సంపూర్ణమైనటువంటి లాభాలు ఆర్జించే అవకాశం పరిపూర్ణంగా వీరికి లభిస్తుందని, ప్రమోషన్ కూడా అతి చేరువలో వీరికి లభించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా సద్వినియోగపరుచుకొని ఉద్యోగంలో ఎందు ఉన్నత స్థితి మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వీరి ఈ యొక్క మాసమందు హరిద్రము రంగు ధరించడం చాలా ఉత్తమమని, అనగా పసుపు రంగు వస్త్రమును ధరించడం కానీ, పసుపు రంగు వస్త్రం చేతి రుమాలని సరే మన దగ్గర పెట్టుకోవడం కానీ, ముఖ్యంగా స్త్రీమూర్తులు అయితే ప్రతి నిత్యము కొంచెం పసుపు కాళ్ళకు రాసుకోవడం చాలా ప్రధానమైనదని చెప్పి తెలియజేస్తూ, అదృష్ట సంఖ్యగా 5వ నెంబర్ పరిగణలోకి తీసుకున్నట్లయితే సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేసి సర్వకార్యం ముందు విజయప్రాప్తికి మీరు మూలకారకులు అవుతారని. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం 10 మంది బాగుపడిన వారిచ్చే ఆలోచన విధానం, వారి వల్ల నాకు మంచి జరిగిన ఒక ఆలోచన స్థితి వీరికి ఎప్పుడైతే వస్తుందో, వారికి ఆలోచన స్థితికి వీరు ఎప్పుడైతే దగ్గర అవుతారో, స్నేహపూర్వమైన బంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో వీరు కూడా అనేక రకాల శుభ ఫలితాలకి మూలాధారణమవుతుందని చెప్పి తెలుసుకుంటారని భావిస్తూ
ఆశిస్తూ ప్రతి ఒక్కరూ జాతక చక్ర పరిశీలన తప్పకుండా తెలుసుకోవాలని, జన్మ నక్షత్ర, జన్మరాశి, జన్మ లగ్నం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని భావిస్తూ ఆయుష్మాన్ భవ అని దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు.